అలాగే ఎక్కడి నుంచో వచ్చి అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? చూడవా తెలియనప్పుడు పబ్కి వస్తా గిప్ కోసం మాట్లాడేంద్రా నార్మల్ గా నా ఇట్లా కలుద్దాం బయట. అరే బయట అరే బాయ్ చెప్తున్నా నీకు. యునో నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. ఒంటరిగా మైక్ కనిపిస్తే నీ చూపు ఎందుకు తేడా రేట్ చేస్తే రీడా ఎవడడికి తోడు లేడా జనం మధ్య. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు చాలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. ఈమె వచ్చేసి నా ఫ్రెండ్. ఇప్పుడే నవ్వుతుంది సీరియస్గా ఉంటే చెప్తున్నా. సో వీళ్ళ బ్రదర్ టైసన్ అనమాట. మంచి హిప్ హాప్లో చాలా మంచి ర్యాపర్స్ అనమాట. సో వాళ్ళ మీద ప్రాంక్ చేద్దామని చెప్పి ఇదే వీడియో. ఏంటంటే ఈమెని మనోడు ఏడిపిస్తున్నాడు అంటే, మనోడు ఏంటంటే సొసైటీ గురించి చాలామంది అది సొసైటీ గవర్నమెంట్ గురించి పాటలు పాడుతాడు అనమాట. సో మనం రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. ఒకవేళ మనం నిజంగానే ఏడిపించిండు అంటే గిట్ట మనం నమ్ముతాడా నమ్మడా? ఓకే చలో, మనకైతే ఫోన్ చేస్తాడు. హలో అన్న, ఇక్కడ ఏమేదో ఒక చిన్న స్టంట్ ఉంది, ఒకసారి వస్తావా? ఒక చిన్న స్టంట్ ఒకసారి మన ఇగో ఇది బబ్బన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకురా జర స్టంట్ అవుతుంది, ఒకసారి వస్తావా ఇడికి? అరే అదే నువ్వు జల్దీ రా, కొంచెం అర్జెంట్. ఈడనే ఏడున్నాను. ఓకే ఓకే. A few hours later. అన్న చెప్పేది వినా, నేను మాట్లాడుతున్నా మీతోని. చేది కాదన్నా మీవాడు అని సరే. అయ్యో నువ్వెందుకు చేస్తున్నావు మళ్ళీ? అవుతున్నావు కదా చెప్తున్నా. సరే ఇటు పంపిమన్నా, ఇటు పంపియాలా? అరే మాట్లాడదు పంపి. మనము నీ ఇజ్జత్ ఉంది కాబట్టి చేయకుండా మాట్లాడుతున్నాను. నేను గమ్మన నేను ఉన్నావు కాబట్టి మంచి మాట్లాడినా. మనోడు చేసే కథలు ఏంటి కాదన్నా, ఒక ఏం చేసిండు ఈమెకి ఏంటన్నా తెలిసినా మేము. ఓకే మీడు ఈమెకి డైలీ ఇన్స్టాలో మెసేజ్ చేసుడు, ఈమెయిల్ ఫోన్ నెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో తీసుకొని ప్రూఫ్ ఉందా నీకు? ప్రూఫ్ ఉందా? చాట్ లోనే మొత్తం, చాట్ లో రికార్డింగ్ లో కూడా ఉన్నాయి. నీకు తెలుసా? Yeah, he's my friend. Tanu కూడా నా ఫ్రెండ్. భయ్యా ఇగో నేను నార్మల్ గా మాట్లాడనా భయ్యా నీతోని, మీరు మరీ ఇంత కాంప్లికేట్ మాట్లాడు. బ్రో ఒక మాట చెప్పాలా? ఏ భయ్యా నువ్వు ఏం మాట్లాడను అంటున్నా అన్న. ఇగో నువ్వు సూపర్ ఉండు అనేది నార్మల్, అది నువ్వు సూపర్ ఉండు. చేయకుండా మాట్లాడు భయ్యా. నేను ఏమన్నా బ్రో, నేను ఏమన్నా చేసినావా? మెసేజ్ ఏమన్నా చేసినావా? చేసిన మెసేజ్ ప్రూఫ్ చూపించండి. నేను అరే భయ్యా అమ్మాయితో మాట్లాడారా అన్న? వీళ్ళు మీరు అమ్మాయితో మాట్లాడతా ఏమంటలేనా? ఓకే ఏమంటలేను, మాట్లాడండి. ఏం మాట్లాడు? అదే నార్మల్ గా పబ్కి వస్తావా? అవి మాటలు అవి. అరే ఇవి నార్మల్ మాట. పబ్కి వస్తావా అడుగుతాడా? మరి తెలియనప్పుడు పబ్కి వస్తా గిప్ కోసం మాట్లాడేంద్రా. నార్మల్ గా నా ఇట్లా కలుద్దాం బయట. ఇట్లా కలుద్దాం బయట. అరే బాయ్, నేను నార్మల్ గా నీకు తప్పు ప్రూఫ్ అయిందా అని అన్నాడని చెప్పేసి ఆమె చెప్పా. నేను ఒక్క నీకు ఇప్పుడు ఏమన్నాడు? పప్పు వస్తావా అని అడిగాడు. ఎందుకు తెలుసా చెప్పేది తెలుసా తెలియదు ఏమే కాదు. ఇంటి ముంగట ఎందుకు కాపలాగా వస్తుంది? రాత్రులు అడుగు ఒకసారి. నీ పాటలు ఏమో సొసైటీ గురించి ఇదంటో అదంటో, అమ్మాయిని ఏడిపిస్తావు ఇదంటో, ఒక అమ్మాయిని ఏడిపిస్తాం. ఆడు ఏడిపోయాడు, మీరు అసలు ఏం చేస్తారు భయ్యా? అంటే స్పోర్టివ్ కాదు, నాకు తెలుసు నువ్వు చేసినవా లేదా అని అడుగుతున్నా. ఎందుకంటే నాకు ఇంకా ప్రూఫ్ లేదు. ఇట్లా మారుతున్నావు ఇక్కడ, ఇట్లా మారుతున్నాను. నువ్వు కొట్టుడు,
ఇట్లా కొట్టుడు కానీ ఎవరినైతే గెలికిండో ఆమెనే కొడుతుందా. కొంచెం నేను నాకు ఎందుకు కాల్ చేశారు ఆయన కూడా కొట్టారు చెయ్యొద్దు కొంచెం ఎందుకు కొడతారు బ్రో మేడం అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నా కళ్ళ ముందట చేసినావు కదా నువ్వు మిస్టర్ అన్నది నన్ను హర్ట్ అయింది నేను మధ్యలో మీరేంది నాకు తనతో ప్రాబ్లం ఉంది కదా నేను తనతో మాట్లాడితే తనతో డీల్ చేసుకుంటాను తప్పు చేశాడని తెలిసిన తర్వాత హౌ కెన్ యు కవర్ అలాగే ఎక్కడి నుంచో వచ్చి సరే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నాకు తెలుసా చేయడు. సరే మీరు చేసిర్రా అంటారు ఓకే కంప్లీట్ చేయండి. వాడు కంప్లీట్ చేయని భయ్యా నన్ను తప్పు చేసినావు కదా సారీ ఎందుకు మొక్కుతా మళ్ళీ ఎందుకు మొక్కుతాయింది చూసావా నువ్వు కొట్టు. అరే నేను చెప్తున్నా కదా అసలు ఎవడా ఆడేంది నన్ను ఏంటి పక్షి అడగడం ఏంది నా ఫ్రెండా బాయ్ ఫ్రెండా లవరా ఇవన్నీ మాటలు వేసి నువ్వు కొట్టేసాయి నువ్వు కొట్టి చెప్తా ఆడేమో నీకు కొంచెం ఆగుర్రు మేడం సారీ చెప్పిస్తా నన్ను ఎందుకు పిలిచినట్టు మళ్ళీ ఏమంటున్నావు టైసన్ ఇజ్జత్ తీసి పిలిచినావు కదా ఇదేనా భయ్యా 2 నిమిషాలు ఆగమంటున్నాను నేను మొప్పిస్తాను భయ్ ఎందుకు కొట్టడం ఎందుకు కొట్టాను కదా పోతుందా ఆగు 2 నిమిషాలు తప్పు చేయడు భయ్యా. ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందా బ్రో? ఆడోళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందా? అంటే ఆడోళ్ళ మీద ఏదన్నా సరే సైలెంట్ గా ఉండాలా. మళ్ళీ దాని తర్వాత మీరు వచ్చేసి చెప్తా నేను కొద్దు ర్యాపులు నువ్వే రాసినావు అదే అంటున్నా కదా నేను. మిస్టేక్ చేసిన తర్వాత కూడా మీ ఫ్రెండ్ అని చెప్పేసి ఎట్లా ఇట్లా పాటలు రాస్తే కాదు నీ పక్కన ఉన్నాడు కూడా ఎట్టున్నాడు చూసుకోవాలి. అర్థమవుతుందా? ప్రాబ్లం ఏంది తీసుకుంటామని మాట్లాడిరు అంతే. అరే వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ లెక్కలో నాకు ఫస్ట్ ఆన్సర్ రాని తర్వాత కొడతా చెప్పు. ఏ లెక్కలో స్పోర్టివ్ గా తీసుకుంటా అనుకున్నావు? నార్మల్ గా మాట్లాడినా ఫ్రెండ్లీగా ఉంది కదా స్పోర్టివ్ అయిపోతా. చెప్పు జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే స్పోర్టివ్ అయిపోతారా? షార్ట్ వేసుకుంటే స్పోర్టివ్ అయిపోతారా? ఫ్రెండ్లీగా అరే నా ఇష్టం బై నా డ్రెస్ నేను ఎట్లా వేసుకుంటా అది చూసి హౌ కెన్ యు జడ్జ్ మీ? మేడం మేడం ఒక్క నిమిషం వాట్ రైట్ యు హావ్ టు జడ్జ్ మీ ఆన్? ఒక్క నిమిషం మేడం చదువుకున్నావు కదా తప్పు చేసినా ఇప్పటికీ నువ్వు ఓకేనా నాకు అమ్మది మాట్లాడుకుంటది కదా బ్రో. ఏంది ఆమె కదా ఆమెకు తెలుస్తుంది. అసలు నీతో చక్కగా ఏం మాట్లాడినా చూసి ఫ్రెండ్లీగా ఉంటాను అట్లా ఎట్లా అనుకుంటావు? అజ్జా కాదు ఇదేంది హీరోనా ఇదేంది ఇట్లా అంత అడిగి ఎందుకు మాట్లాడేటప్పుడు నువ్వెందుకు మా ఇద్దరిని మాట్లాడని చెప్పారు కదా గుంజి కొట్టు తర్వాత చూద్దాం. కథలనేమో చిల్లర కథలు హీరోయిన్ ప్యాంట్ షూస్ టీ షర్ట్ సారీ చెప్తున్నా యు నో నేను పులిని ఆడ పులిని మా డాడ్ అలా పెంచారు. నీకు ఆడదాన్ని కూడా చూడ చూడవా భయ్యా చెయ్యి భయ్యా చెయ్యకురా అని చెప్తున్నా నేను. చూడవా ఏమంటున్నావు మరి చూడు మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఇట్లా కొట్టు ఇప్పుడు నేనే కొడతా అర్థం ఆడదాని ఏంది అంటున్నాను కాదు భయ్ ఆమె సారీ ఏందది మాట్లాడుతాను మీరు ఇప్పుడు ఏమైతుంది కవర్ డ్రైవ్ సపోర్టింగ్ చేస్తున్నారు ఏంది మరి మాట్లాడినప్పుడు మాట్లాడిన చేయట్లేదు చెప్తాను నేను అంటున్నా. భయ్యా భయ్యా ఇన్నో అరే భయ్యా
చిన్న మాట ఏంది ఇదేం లేదు. ఈమె ఎవరు తెలుసా? మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండే. మేము ఏం చేస్తాం తెలుసా? చిన్న ప్రాంక్ చేస్తున్నాం అంటే ఏం లేదు. స్టోరీ ఆడ కొడుతున్నాడు. చాలా గలత్ ఇది. ఇంది కదా ప్రాంక్ అని కొట్టేసింది మొత్తం. బాయ్ మరి ప్రాంక్ నాతో ఇంకా మీరు చిన్న చిన్న చూడు. 2 నిమిషాలు అట్లాంటిది మీరు కాలిపిలి అని ఎందుకు భయ? మరి ఇంత మెటల్ నాకేం తెలుసు. చిన్న మాట కారు లోపల మనం ఏం చేస్తాం తెలుసు కదన్నా నీకు. చాలా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నా. నాకు ఇందాక నుంచి నేను చాట్ అడుగుతున్నాను, చాట్ చూపి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. చాట్ ఇందాక నువ్వు కూడా అన్నావు ఇందాక ఏమని రైట్ బ్రో చాట్ చూపి ఏంది వల్ల అంటే కూడా ఒప్పుంది కదా. అరే నాకు ఇప్పటికి చెప్తా, నాకు ఇప్పటి నమ్మదు అట్లా అంటే ఇట్లా చేయడు. నాకు తెలిసి గురించి మొబైల్ నా దాంట్లో ఇన్స్టాగ్రామ్ దాంట్లో లాగిన్ ఉంటుంది. సో అయిపోయింది. అగోనిలే. సో బేసిక్ ఏం తెలుసా? కొత్తవా చెప్పి ఇప్పుడు బాబు కన్నా నాకు కూడా ఇప్పుడు వాళ్ళ చేయలేదు. పైన చెప్పేది మాట చెప్పాలంటే ప్రాంక్ అని చెప్పి ఇంతసేపు పైన బ్రో చూడు బ్రో కాలిపేలి. సరే బ్రో రాత్రి చలో వీళ్ళు ఏంటంటే ఒక మంచి హిప్ హాప్ సింగర్స్ అనమాట. సో వీళ్ళ టాలెంట్ ఒక 1 minute. బ్రో ఓకేనా? వాయిస్ ఓకేనా? నీ వాయిస్ కామెడీ చేస్తున్నారు అంటే నీ వాయిస్ ఓకేనా? ఓకేనా? బేసిక్ గా నేను చేసే ర్యాప్స్ మొత్తం డేంజర్ ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించి అట్లా ఉంటుంది. ఓకే సో వాట్ ఎవర్. So basically this song is dedicated to all the women out there. Goes like this. న్యాయం అసలు లేదు, అన్యాయమే ఈడ, ఒంటరిగా మై కనిపిస్తే నీ చూపు ఎందుకు తేడా, రేప్ చేస్తే రీడ, ఎవడడికి తోడు లేడా, జనం మధ్య తీసుకొచ్చి కారం పెట్టి అంగంకొస్తే పోతుంది వీళ్ళ పీడ పీడ పీడ. రేప్ కసలు శిక్ష లేదు ఈ దేశంలో, అమ్మాయికసం రక్షణ లేదు ఈ దేశంలో, రేపు మీద ర్యాపులన్నీ రాసిన, రేపులన్నీ చేసిన, పట్టించుకోరా ఈ దేశంలో. పీస డే నైట్ నువ్వు మత్తులోని ముంగిపోకు, నీ పక్కన ఏం జరుగుతున్న లైట్ తీసుకోతోనే తింటారు, పైసతోనే పంటారు, దేశం ఏమైనా మాకేమంటారు, నాయకుల విధంగా నాయకుల. Peace out, this is Raja Tyson signing off with loads of love from Top Left Corner.